సో ఫైనల్గా మనకి వెయిట్ ఈస్ ఓవర్ గైస్. సో Vivo V21 5G సిరీస్ ఇండియాకి అయితే రాబోతుంది. సో ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే కనబడుతున్నాయి, లాంచ్ డేట్ అయితే కనబడిపోతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను. బట్ ఈరోజు ఈ వీడియోలో మీకు వచ్చేసరికి నేను మీకు ఫోన్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్తాను, ప్రాసెసర్ అయితే చెప్తాను, అలాగే ఫైనల్గా ప్రైసింగ్, సో ఎంత ప్రైస్ ఇవ్వబోతున్నా చెప్తాను, అలాగే లాస్ట్లో నేనేమనుకుంటున్నాను ఈ ఫోన్ గురించి అనేది కూడా మీకు చెప్తాను. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న స్పెక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ 65 మెగాపిక్సెల్ సెన్సర్, ఫ్రంట్ సైడ్ 44 మెగాపిక్సెల్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే రాబోతుంది. సో ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రాబోతున్న ఫ్రంట్ సైడ్ ఫస్ట్ ఫోన్ Vivo V21 సిరీస్. ఇంతవరకు మనం ఏ ఫోన్లో అయితే కూడా చూడలేదు. సో ఈ ఫోన్ అయితే చూసాం. హైయర్ మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేశారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కూడా ఉంది. అలాగే ఇక్కడికి మీరు ఇంకొక ఫీచర్ అయితే గమనించాలి గైస్. సో చాలా మంది చూసారో చూడలేదో నాకైతే తెలియదు కానీ, సో స్పాట్ లైట్ సెల్ఫీ అనేసి ఈ పేరు అయితే విన్నారు. సో లో లైట్ సిచ్యువేషన్ లో మంచి సెల్ఫీస్ కోసం అయితే ఈ స్పాట్ లైట్ సెల్ఫీ అయితే యూస్ అయిపోతుంది. ఎలాగో మనకి ఫ్రంట్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అలాగే మీరు డీటెయిల్ గమనించారంటే ఫ్రంట్ సైడ్ మీకు 2 ఫ్లాషెస్ అయితే కనబడుతున్నాయి. సో సైడ్ లో చూసారంటే సో 2 ఫ్లాషెస్ అయితే కనబడుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ సైడ్ ఎలాగో ఫ్లాష్ లైట్ యూస్ చేస్తామో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మన ఫ్లాష్ లైట్ అయితే యూస్ చేసి బెటర్ సెల్ఫీస్ అయితే మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫోన్ అనేది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే మాత్రం వీటి వల్ల ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే తీసుకొస్తారు. ఏ మొబైల్ తీసుకురాని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్రంట్ సైడ్ ఫ్లాషెస్, అలాగే 44 మెగాపిక్సెల్ సెన్సార్, ఐ ఆటో ఫోకస్. సో దాని అయితే మిస్ చేయకండి, అదైతే కూడా మనకు ఉందన్నమాట. సో ఏ ఫోన్లో మీరు చూడని ఫీచర్స్ అయితే మన Vivo V సిరీస్ అయితే చూస్తుంటాం. దట్స్ వై ఐ లైక్ దిస్ మొబైల్ వెరీ మచ్. సో ప్రెసెంట్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో 4K 30 frames per second ఏదైతే వీడియో ఉందో ఇది Vivo V20 నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో దీనైతే మీరు గమనించండి. అలాగే నెక్స్ట్ చూసామంటే గైస్ ప్రాసెసర్. సో మనం చూసాం లాస్ట్ ప్రీవియస్ గా 700 సిరీస్ తీసుకొస్తారా లేదంటే మీడియాటెక్ డైమెన్సిటీ తీసుకొస్తారా అనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. సో ఫైనల్లీ Vivo V21 లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800U సిరీస్ అయితే మనకి యూజ్ చేయబోతున్నారు. సో ఇది మనకి అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ 91 మొబైల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే సేమ్ ప్రాసెసర్ అయితే మనకు ఉండబోతుంది. ఇదే ప్రాసెస్ వచ్చేసరికి మనం నార్జో సిరీస్ లో చూసాం, రియల్మీ నార్జో సిరీస్ లో అది మనకి 16,000 17,000 మధ్యలో అయితే ప్రైసింగ్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ గా ప్రైస్ గురించి చూసామంటే ప్రెసెంట్ ఎటువంటి డీటెయిల్స్ అయితే ఏం లేవు గైస్, బట్ ఈ ప్రైస్ వచ్చేసరికి 27,999 రూపీస్ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టు ప్రెసెంట్ అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అదే ప్రైస్ రేంజ్ కి మనకి అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 800U సిరీస్ తో తీసుకొచ్చారంటే మాత్రం బట్ అంత సక్సెస్ అయితే కాదు. బట్ తీసుకోవడానికి ఒకే కారణం ఏంటంటే కెమెరాస్ గైస్. సో కెమెరాస్ అనేది ఇందులో అవుట్ స్టాండింగ్ అయితే ఉంటుంది, సూపర్ అయితే ఉంటుంది అనమాట. నైట్ సెల్ఫీస్ కానీ లేదంటే ఫ్రంట్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కానీ ఎవ్రీథింగ్ సూపర్ అయితే ఉంటుంది. సో ఓన్లీ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు కెమెరాస్ కోసం మాత్రం తీసుకోవాలి. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ కోసం తీసుకోవాలంటే మాత్రం 30,000లో MI 11X అయితే వస్తుంది. అలాగే మీకు IQ7 రీసెంట్గా లాంచ్ చేస్తారు, ఆ ఫోన్ అయితే కూడా వస్తుంది అనమాట. సో వాటన్నిటిని కాదనకుండా మనం ఈ ఫోన్ తీసుకోవడానికి ఒకే రీజన్ కెమెరా. సో ఫ్రంట్ సైడ్ మనకి 44 మెగాపిక్సెల్ సెన్సార్, ఆటో ఫోకస్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ ఈ ఫోన్ వచ్చేసరికి April 29th అయితే మనకి ఇండియాలో అయితే రాబోతుంది. ఎగ్జాక్ట్గా 12 PM కి అయితే ఈ ఫోన్ మన ఇండియాకి అయితే లాంచ్ కాబోతుంది. సో చూద్దాం మనకి ఎంత ప్రైస్ పెడతారు ఏంటి అనేసి. 25,000 రూపీస్ లేదంటే 26 పెట్టారంటే మాత్రం సూపర్ అయితే ఉంటుంది. అంతగానే ఎక్కువ పెట్టారంటే మాత్రం ఫోన్ అంత తీసే అవసరం లేదు. అక్కడ మీకు IQ7 అయితే ఉంటుంది విత్ మంచి ప్రాసెసర్ 870 ప్రాసెసర్ అయితే వస్తుంది, లేదంటే MI 11X అయితే కూడా మీకు ప్రైస్ అయితే ఉంటుంది. సో గైస్ ఇది ఈ వీడియోలో మనకి Vivo V21 5G గురించి అయితే. సో మీరేమనుకుంటున్నారు? సో Vivo తీసుకుంటారా తీసుకోరా లేదంటే IQకి వెళ్తారా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతే వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్. బై బై నౌ.